నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 8th January 2026. మార్కెట్ బాగా నష్టపోయిన రోజు అనుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ 263 పాయింట్లు మైనస్లో, సెన్సెక్స్ చూస్తే 780 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా అక్రాస్ ఆల్ ద సెక్టార్స్ నెగటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మనం సెక్టోరియల్ హీట్ మ్యాప్ చూసినప్పుడు అన్ని సెక్టార్స్ కూడా మనకి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ఓన్లీ 4 స్టాక్స్ మాత్రం పాజిటివ్ ఉన్నాయి, మిగిలిన అన్ని కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఏవైతే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయో ఏ స్టాక్ కూడా 1% కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కాలేదు. అన్నీ ఏదో మైనర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, కానీ మ్యాక్సిమం స్టాక్స్ నష్టాల్లో. దాంట్లో టాప్ లూజర్ హిండాల్కో. మెటల్స్లో మాత్రం బాగా బీటెన్ డౌన్ అయింది. ఈరోజు బాగా ర్యాలీగా వెళ్ళిన స్టాక్స్లో హై లెవెల్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ బాగా డౌన్ సైడ్కి వెళ్ళిపోయిన స్టాక్స్ హిండాల్కో, జియో ఫైనాన్స్, ఓఎన్జీసీ, విప్రో, ఎల్ఎన్టీ, టెక్ మహేంద్ర, డాక్టర్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్, ట్రెంట్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా దాదాపుగా 2% కన్నా ఎక్కువనే నష్టపోయిన స్టాక్స్. నిఫ్టీకి మనం ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో భారీ నష్టం, ఇది బిగ్ బేరిష్ క్యాండిల్ ఇది. సో ఈరోజు క్యాండిల్ ఇది మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ ఉన్న లెవెల్స్ అన్నీ కూడా మారిపోతాయి. మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్ 25,871. సో ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ దాని దగ్గర 25,876 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇది టెక్నికల్గా సపోర్టే. రేపు ఎలా ఉంటుంది అనేది మార్కెట్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 25,680 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇది 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ చాలా దూరంలో ఉంది. కాకపోతే మనకి టెక్నికల్గా ఇక్కడ కొంత డిమాండ్ ఏరియా ఫామ్ అయింది. ప్రీవియస్గా చాలా రోజులు ఈ రేంజ్లోనే ట్రేడ్ అయింది. మనకి 25,700 నుంచి 26,300 వరకు ఎక్కువగా ట్రేడ్ అయిన ఏరియా ఇది. ఆల్మోస్ట్ మనకి ఇది అక్టోబర్ 2025 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రేంజ్లోనే, మధ్యలో ఒక 2-3 రోజులు రేంజ్ బ్రేక్ చేసినా కానీ బట్ మ్యాక్సిమం టైం ఈ రేంజ్లో ట్రేడ్ అయిన జోన్ ఇది. సో ఇప్పుడు ఈ జోన్ బ్రేక్ చేస్తుందా లేకపోతే మళ్ళీ ఈ జోన్లోనే కన్సాలిడేట్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం కొన్ని లెవెల్స్ మారిపోతే మనం ఒకసారి కీ లెవెల్ని కూడా మార్చుకుంటాం. ఎందుకంటే కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాం అండ్ ఫస్ట్ 1-2 అవర్స్ దీనికన్నా కింద వెళ్ళింది. తర్వాత షార్ప్గా ఫాల్ చూసాం. మనం ఈరోజు ఇంట్రాడే చార్ట్ చూస్తే మనకి భారీ ఫాల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది చూడొచ్చు. సో ఇది 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఓపెనింగ్ అయిన తర్వాత కీ లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడే ఒక 15 to half an hour ఇక్కడే స్టేబుల్ అయ్యి ట్రేడ్ అయిన తర్వాత ఇది ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా రికవరీ లేదు. ఫాల్ కంటిన్యూస్ ఫాలే కనిపించింది మనకి డే అంతా కూడా. ఎక్కడ కూడా పెద్ద హెవీ రికవరీ కనపడలేదు మార్కెట్లో. అండ్ డే లో దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం కీ లెవెల్ 26,145 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. కీ లెవెల్ కన్నా పైకి వెళ్తే మనం మళ్ళీ పాజిటివ్ బాయస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. సో దానికన్నా కింద ఇప్పుడు మనకి సపోర్ట్ లెవెల్స్ చూస్తే 25,856 ఈరోజు లో ఏదైతే ఉందో అదే మనకి టెక్నికల్గా సపోర్ట్ పాయింట్. అది బ్రేక్ అయి డౌన్కి వెళ్తే మాత్రం 25,680 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంది. అయితే అప్ సైడ్లో రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ 25,970, దాని తర్వాత 26,050. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ పాయింట్స్ దగ్గర ఏదైనా బేరిష్ ఫార్మేషన్ కనపడతా ఉంటే మాత్రం అక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీలో ఉన్నంత వీక్నెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించలేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గానే క్లోజ్ అయింది, కానీ కంపేర్ చేసుకుంటే నిఫ్టీతోని బ్యాంక్ నిఫ్టీలో అంత వీక్నెస్ కనపడలేదు. మనకి నిఫ్టీ వచ్చి దాదాపుగా 1% మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.5% మైనస్లో క్లోజ్ అయింది. అయితే ఇక్కడ టెక్నికల్గా లెవెల్స్ చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది మనకి బ్యాంక్ నిఫ్టీ 59,687. సో కీ లెవెల్ 59,380. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు మనకి 59,990 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 60,340 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో హెవీ ఫాల్ ఉండకపోవచ్చు. సో కీ లెవెల్ని జాగ్రత్తగా గమనించాలి. కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి కొంత 500 to 600 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న ఓన్లీ 5 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్ బిల్డప్లో 168 స్టాక్స్ కనిపించాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్, అందులో బజాజ్ హోల్డింగ్స్ టాప్లో ఉంది. తర్వాత సిజీ పవర్, ప్రీమియర్ ఎనర్జీస్, తర్వాత పవర్ ఇండియా, ఏబీబీ, ఆయిల్, తర్వాత స్విగ్గీ, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయినాయి. దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగినాయి. అండ్ లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటిలో చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ కొంతవరకు పాజిటివ్గా ఉంది. 5% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ సోలార్ ఇండస్ట్రీస్, ఇండస్ టవర్, ఎస్బీఐ లైఫ్, ఐడియా, వీటిల్లో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అండ్ లాంగ్ అన్వైండింగ్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాటా ఎల్ఎక్సీ, తర్వాత ఐఐఎఫ్ఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫోర్టిస్, సెయిల్, పీజీఈఎల్, ఏయూ బ్యాంక్, ఇవి కొంత పాజిటివ్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కనిపించాయి. అంటే ప్రైస్ డౌన్ అయింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డౌన్ అయిన స్టాక్స్ అన్నమాట. ఇప్పుడు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇవి రెండు స్టాక్స్ కూడా మనం ఈరోజు భారీ నష్టపోయిన స్టాక్స్ తీసుకుందాం. బాగా నష్టపోయిన స్టాక్స్, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఏదన్నా లోయర్ లెవెల్లో ఎక్కడన్నా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉంటాయా అని. ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్సే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. నిఫ్టీ 500 స్టాక్స్లో ఎక్కువ నష్టపోయిన స్టాక్ బిహెచ్ఈఎల్, దాదాపుగా 10.48% మైనస్లో క్లోజ్ అయింది. దీని తర్వాత ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కానీ ఇందులో నుంచి మనం హిందుస్థాన్ జింక్ చూద్దాం. దాదాపు 6% డౌన్ అయింది. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన స్టాక్ ఇది. సో పెరిగిన తర్వాత కొంత కరెక్షన్ అవుతుంది. ఈ రెండింటికి మనం టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. హిందుస్థాన్ జింక్ ఒకటి, తర్వాత ఇది బిహెచ్ఈఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు ఒక బిగ్ బార్, చాలా బేరిష్ బార్ పడ్డది. అయితే ఒక్కటి, ఈరోజు క్లోజింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఈరోజు క్లోజింగ్ 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది 265 దగ్గర ఉంది. సో 265 కన్నా పైన క్లోజ్ అయింది ఇది ఈ స్టాక్. ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్గా స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడే కొంత సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది. అయితే దీంట్లో ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా ఇది డిసెంబర్ 2025 8th డిసెంబర్లో ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఇప్పుడు మళ్ళీ మనకి 8th జనవరిలో వచ్చింది. 1 month ఏదైతే ర్యాలీగా వెళ్ళిందో ఆ ప్రైస్ మొత్తం 1 dayలో వాష్అవుట్ అయిపోయింది. సో ఇది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది చార్ట్ కూడా మనకి. అయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఫస్ట్ 50 DMA ఉంది. 50 DMA వచ్చి 280 దగ్గర ఉంది మనకి. ఆల్మోస్ట్ 280 మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో 280 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 283 మంత్లీ పివోట్ లెవెల్, అండ్ 280 వచ్చి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు షార్టింగ్ వెళ్ళటానికి. ఏమాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో మళ్ళీ షార్ట్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ తీసుకోవాలంటే మాత్రం చాలా డౌన్ సైడ్లో రావచ్చు. ఇది 230 or 240 లెవెల్స్ దగ్గర మాత్రం ఇది కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఒక డీసెంట్ ర్యాలీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది కన్సాలిడేట్ హైయర్ లెవెల్కి వెళ్ళినాక ఇది. అయితే ఇక్కడ మనం ఈ లెవెల్ని కూడా గమనించాలి. 268 or 270 లెవెల్ అనుకోవచ్చు. సో ఇది బ్రేక్ అయి దీనికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఈ స్టాక్లో. సో కొంచెం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని మనం దీంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఈ స్టాక్లో మనం పొజిషన్లో ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్టాక్ ఫాల్ అవుతుందన్నా లేదా పెరుగుతుందన్నా కానీ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ స్టాప్ లాస్ని మనం ట్రైల్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. అప్పుడు మనకి నష్టాలు తగ్గిపోతాయి. ఒకవేళ మన లాభాలు ఉంటే లాభాల్లో కొంత ప్రాఫిట్లోనే మనం క్లోజ్ అయిపోతాం, మన స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ ఉంటే. సో ఈ స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, ట్రైల్ ఎట్లా చేసుకోవాలి, అండ్ మూవింగ్ యావరేజ్ని ఎట్లా చూడాలి, క్యాండిల్స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్
9th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ జింక్. ఇది హిందుస్థాన్ జింక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ 2 days భారీ ఫాల్ అనుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ ఫార్మేషన్, సో ఇంత పెద్ద ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ హైర్ సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫాల్ అవుతుంది. ఇక్కడ చూడండి, దాదాపుగా ఒక 4-5 days ఏదైతే స్ట్రాంగ్ మొమెంటం చూసామో అది 2 రోజుల్లోనే దానికన్నా ఎక్కువ నష్టపోయింది స్టాక్. ఇప్పుడు ఈ స్టాక్లో ఏంటంటే హైయర్ లెవెల్లో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండొచ్చు. ఇది షార్టింగ్ లాగా అనుకోవద్దు, మనం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అయితే ఒక్కటి ఇక్కడ మనం చూడాల్సింది 583 చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. అండ్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఈరోజు హై మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే. 630 అండ్ 583 ఈ 2 లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ ఉంది, అదేవిధంగా ఇది మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. కానీ దాంతో పాటుగా అదర్ టెక్నికల్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ మనకి 630 దగ్గరే లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఇవి ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో 590 ఆ లెవెల్ దగ్గర మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అవి 2 లెవెల్స్ మధ్యలో ఈరోజు ట్రేడ్ అయింది. అన్ఫార్చునేట్లీ దానికన్నా కిందనే క్లోజ్ అయింది, 590 కన్నా కింద క్లోజ్ అయింది. సో దీంట్లో ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు ఇన్ కేస్ 583 కన్నా కింద డే క్లోజ్ అయితే. ఇది వీక్నెస్ వచ్చి దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ప్రీవియస్ సప్లై ఏరియా ఉంది, ఆ సప్లై ఏరియా ఇప్పుడు మనకి డిమాండ్ లాగా పనిచేయచ్చు. మేబీ ఇక్కడి వరకు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఈ ఎంటైర్ ర్యాలీ, సో ఇక్కడ 490 నుంచి ఆల్మోస్ట్ మనకి 650 దాకా వెళ్ళిన ర్యాలీ ఏదైతే ఉందో ఆ ఎంటైర్ ర్యాలీ 61.8% ఆర్ 78.6% రీట్రేస్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. సో స్టాక్లో బయింగ్ ఆపర్చునిటీ కన్నా కూడా హైయర్ లెవెల్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హిందుస్థాన్ జింక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్ కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు రాత్రి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి